ట్రంప్ దెబ్బకి ప్రపంచం అల్లాడిపోవటం అతలాకుతలం అయిపోవటం చూస్తూ ఉన్నాం కదా. దేశంలో ఇప్పుడు అసలు పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతూ ఉండటానికి ముందు ముందు రాబోతున్న సంక్షోభానికి ఇరాన్ యుద్ధమే కారణం అని కేంద్రం మాట్లాడడం కనబడతా ఉంది కదా. మరి ప్రపంచాన్ని ఇంత అతలాకుతలం చేస్తున్న ట్రంప్ చైనాలో మాత్రం కిక్కురు మనకుండా ఎందుకున్నారు? తైవాన్తో చైనా డిస్ప్యూట్ మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ ఉన్నా కానీ అమెరికా అధ్యక్షుడు సైలెంట్గా కుక్కిన పెన్లాగా ఎందుకు పడున్నారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ చైనా. మీరు వస్తారండి, ఇద్దరికి సంబంధించిన విషయాల మీద చర్చించుకుందాం. ఈ మధ్యకాలంలో టారిఫ్లు పెంచారు కదా, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంతే తప్ప తైవాన్ లాంటి విషయాల గురించి మాట్లాడితే కనుక యుద్ధం ఫేస్ చేయాల్సి ఉంటుంది, యుద్ధం వస్తే కనుక తట్టుకోలేరు అని క్లియర్ కట్గా ట్రంప్ టూర్కి ముందే చైనా తేల్చి చెప్పింది. గట్స్ అంటే అవి అని ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆర్థిక రంగంలో చైనాతో పోటీలో ఉన్నామని చెప్తాం, జనాభాలో అయితే బీట్అవుట్ చేసి పారేసాం చైనాని. కానీ సామర్థ్యం విషయంలో మాత్రం చైనాతో పోలిస్తే ఇండియా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోదు. ఎందుకని ఈ మధ్యకాలంలో ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పుడు తానే యుద్ధం ఆపినట్టుగా ట్రంప్ పదే పదే ప్రకటనలు చేసుకున్నారు కదా. అంటే ఇండియా విషయంలో అయితే తేరగా మాట్లాడే ట్రంప్ చైనా విషయంలో మాత్రం కిక్కురు మనకుండా కూర్చున్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి?